ఉంది అని భావించింది తప్పేమిటి అక్కడ? తోచే సమకాలంలోనైనా పాము ఉంది కదా, తోచే సమకాలంలోనే పాము ఉందని అంటే తప్పేముంది అక్కడ? ఎందుకంటే భయకంపనాదులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పాము ఉంది, పామని భయకంపనాదులు కనిపిస్తున్నాయి కదా, తోచే సమకాలంలోనే అక్కడ పాము ఉందని చెబితే తప్పేముంది? ఈ తాడు తోచు కాలముందు తాడు ఉన్నది అనడానికి, ఇక్కడ తాడే ఉన్నది అనడానికి ఆధారం ఏమిటి? తోచే సమకాలంలో కూడా అది తాడే ఉన్నది అనడానికి ఆధారం ఏమిటి? తోచే సమకాలంలోనే అది పాము ఉన్నది అంటే తప్పేముంది అని అడుగుతున్నాడు. ఎందుకంటే నాకు భయకంపాదులు ఆ సమకాలంలో పుట్టాయి, అక్కడ పాము ఉంది, పాము అని అనుకున్నప్పుడు నాకు భయం వేసింది, కంపన కలిగింది, అది నా మీద చూస్తుందేమో భయం వేసినప్పుడు తోచే సమకాలంలో అక్కడ పాము ఉంది అంటే తప్పే ఉంది. తోచే సమకాలంలో కూడా అది తాడే ఉన్నది అనడానికి ఆధారం ఏమిటి? అది తాడే ఉన్నది అనడానికి ఆధారం ఏమిటి అని అడుగుతున్నాను. అంటే దీనికి ముందే మేము సమాధానం చెప్పాము. ఏంటంటే భ్రాంతి యందు ఇది పామే అని తోచినప్పటికీ సరైన జ్ఞానం కలిగిన తర్వాత ఇది తాడే అని తెలియబడుతుంది. భ్రాంతి సమకాలంలో అది పాము అని తోచినప్పటికీ యథార్థ జ్ఞానం కలిగిన తర్వాత ఇది తాడే అని తెలియబడుతుంది. దీని యందు ఎప్పుడూ పాము లేనే లేదని కూడా తెలుస్తుంది. భ్రాంతి సమకాలంలో అది పాము అని తోచినప్పటికీ భ్రాంతి తొలగిన తరువాత ఎప్పుడూ అది తాడే అని తెలుస్తుంది. భ్రాంతి సమకాలంలో మాత్రం పాము అయిపోయిందని అనుకోము. ఇది తాడే అని తెలిసినప్పుడు, భ్రాంతి తొలగినప్పుడు పాముగా తోచిన సమకాలంలో కూడా అది పామే ఉన్నది తెలుస్తుంది. పామే తాడే ఉన్నదని తెలుస్తుంది. భ్రాంతి తొలగిన సమకాలంలో కూడా అది తాడే ఉన్నదని తెలుస్తుంది. ఈ రకంగా పామును చూచినట్లు కలిగి అనుభవం, పామును చూచినట్లు కలిగే అనుభవం ఏదైతున్నదో ఆ అనుభవము కేవలము భ్రాంతియే అని ఇక్కడ స్పష్టం. అందువల్ల తాడు జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఆ రకంగా కాదు. ఇక్కడ తాడు జ్ఞానం ఆ రకంగా పోదు కదా, పాము జ్ఞానమే పోతున్నది. ఇందువల్ల ఇది తాడు కాదని భావం ఎవరికీ కలగదు. పాము యొక్క జ్ఞానం పోయిన తర్వాత పాము అనేది తాడు, ఆ పాము తోచిన సమకాలంలో కూడా అది తాడైందని తెలుస్తుంది కదా. కానీ తాడు పోతుందా? పాము భ్రాంతి పోతుంది కానీ తాడు పోతుందా? తాడు మాత్రము ఆ రకంగా పోదు కదా. అందువల్ల అది సరి అయిన ఇక్కడ తాడు కాదు అనే భావం ఎవరికి కలగదు కదా. ఇది తాడు కాదని భావం ఎవరికి కలగదు. ఆ సమకాలంలో తాడు కాదని ఆ భావం ఎవరికి కలగదు కదా. అది తాడే ఉన్నదని తెలుస్తుంది. ఆ రకంగా అది సరి అయిన అనుభవమై ఉంది. అందువల్ల బాధితమైన జ్ఞానం ఎప్పుడూ నిజము కాదు. ఏదైతే బాధితమైపోతుందో బాధితమైన జ్ఞానం ఎప్పుడూ నిజము కాదు. తప్పు తెలివి, అజ్ఞానం, కంటి పొరచేత చంద్రుడు కనిపిస్తున్నాడు అంటే అది కంటి పొరదోషము కానీ రెండు చంద్రులు ఆ సమకాలంలో అయిపోయారండి, నాకు ఎందుకు అలా కనిపిస్తారు అని అంటే ఆ కంటి పొర తొలగగానే ఉన్న చంద్రుడు ఉన్నట్టుగా కనిపిస్తాడు. కంటి పొర దోషము, రెండు చంద్రులు ఉన్నారు అని నువ్వు తీర్మానం చేసి ఒక కవిత్వాన్ని అలితే ఎలాగ? ఒక చంద్రుడనే మగవాడు ఇంకో చంద్రుడిని ఆడపిల్ల ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, చూశారు ఇద్దరు రెండు చంద్రులు అంటే అర్థం ఉందా? నీ కంటి పొర దోషమే ఒక కవిత్వమా? కంటి పొర తొలగించుకోగానే ఉన్న చంద్రుడు ఉన్నట్టుగా ఏ రకంగా కనిపిస్తాడు? ఆ రకంగా అవిద్య తొలగగానే, భ్రాంతి తొలగగానే ఆ భ్రాంతి సమకాలంలో తోచే పాము ఏ రకంగా తొలగిపోతుందో ఆ రకంగా ఆ అవిద్య చేత ఏదైతే నేను జీవుడు అనుకున్నానో అవిద్య తొలగగానే శివోహం, శివుడని తెలియబడుతుంది.